పిల్లగాడు ఓ పిల్ల ఒక్కటవుడే కాదు, రెండు కుటుంబాలు కలిసిపోడు. పిల్లగానోళ్ళు పిల్లోళ్ళంతా చుట్టాలైపోతారు. బల్గం మస్తు పెద్దదైతది. అయితే అన్ని పెండ్లిళ్ళల్లా చుట్టాల ముచ్చట్లు, చిన్న పోరగాండ్ల సందడి, అదిరిపోయే భోజనాలు, అప్పగింతలప్పుడు ఏడుపులు, భరత్ల దుమ్ము లేపే డాన్సులే కాదు, కొన్ని పెండ్లిళ్ళల్లా పెద్ద పెద్ద కొట్లాటలు కూడా అవుతుంటాయి. మెత్తటి మటన్ ముక్కలు వేయలేదను, మూలగబొక్క వళ్లేదను, బకెట్లతోని తలకాయలే వాలగొట్టుకొని మస్తు పెండ్లిళ్ళు క్యాన్సిల్ అయినాయి. ఒప్పుకున్నంత కట్నం పెండ్లియాలకి ఇయ్యలేదనో, దగ్గర చుట్టాలకే బొట్టు పెట్టలేదని, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు భోజనాల విషయంలా మాట మాట పెరిగి పెద్ద పెద్ద లొల్లిలు అవుతుంటాయి. అండ్ల కొన్ని ఆడనే బంద్ అవుతాయి, కొన్ని అయితే పెండ్లి ఆగిపోయేదాకా నడుస్తూనే ఉంటాయి. అగో గసొంటి కొట్లాటనే గీడ కూడా అయింది. వామ్మో, గా కొట్టుకునేంద్ర నాయన, ఆడోళ్ళు మొగోళ్ళు అందరు పొట్టు పొట్టు కొట్టుకుంటుండ్రు కదా. చేతికే దొరికితే దాంతోని తలకాయలు వలగ తట్టు కొట్టుకుంటుండ్రు. పో, ఇంతగానం కొట్లాట అవుతుందంటే ఏదో పెద్ద ముచ్చటనే ఉందనుకుంటుండ్రు కదా. గీ కొట్లాటకు కారణం ఏందో చెప్తే హవ్వా నోరు తెరుస్తారు. గీంత దానికి కూడా కొట్టుకుంటారా మీ పాసు గల అని తిడతారు కూడా. అయితే ఈ కొట్లాట ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఝాన్సీలో జరిగిన ఒక పెండ్లిలో అయింది. మొదలే గిది ఎండాకాలం, దేశం మీద ఆడాడ వానలు పడుతున్నాయి కానీ ఇది నడెండాకాలమే కదా. ఇక ఎండలు గట్టికి కొడుతున్నాయని పెండ్లి మండపంలా పెండ్లి పిల్లగానికి చల్లగా ఉండాలని కూలర్ పెట్టించిండ్రు. ఇక గా కూలర్ ముందుగాలనే పిల్ల దిక్కోళ్ళు సుధరాయించుకుండ్రు. మెల్లగా ఎండల పడొచ్చిన పిల్లగానోళ్ళు కూడా జరంత గాలొత్తదని గా కూలర్ ముందట కూసుందామని సందు చేసుకున్నారు. జరంత అసంత జరగవా, మొత్తం మీరే కూర్చుంటారా ఏంది అని ఒకరు, అందరు దానికి అడ్డం కూర్చుంటే మిగతాళ్ళకు గాలి అత్తలేదని ఇంకొకరు, కొంచెమంత జరుగు బిడ్డ చెమటలొస్తున్నాయి అని ఇంకొకరు. అగా కూలర్ గాలి కోసం వాళ్ళొగలు వీళ్ళొగలు అనుడితోనే అండ్లనే లొల్లి ముదిరింది. ఇక లొల్లి మాటలనుకుడు కాడ నుంచి కొట్టుకునేటి దాకా పోయింది. రెండు దిక్కులోళ్ళు మండపంలకు ఉన్న కుర్చీలు, బోళ్ళు, బొచ్చెలు ఇక చేతికి ఏది దొరికితే దాంతో కొట్టుకునే కాడికొచ్చింది. రోడ్ల మీద రౌడీలు కొట్టుకున్నట్టే ఆడోళ్ళు మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. ఇక గీ ముచ్చటను కొందరు ఫోన్లలో వీడియోలు తీసిండ్రు. తీసినోళ్ళు సప్పుడే కూకుంటారా, సోషల్ మీడియాలో పెట్టిరు. ఓ నెటిజను గీ వీడియోను పోస్ట్ చేస్తే జనాలు గీ లొల్లిని చూసి మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు. అంతేకాదు రకరకాల కామెంట్లు కూడా చేస్తుండ్రు. గా ఉత్తర దేశ పోలు గిసొంటి ఛాన్సులేం ఇడిచిపెట్టారు అని ఒకరు మజాక్ చేస్తే, పెండ్లి పిల్ల గాని అమ్మ నాయనలు గీ పెండ్లి కోసం ఎంత ఖర్చు పెట్టిండ్రో, ఎంతగానం ఎదురు చూసిండ్రో, కొంచెమన్న వాళ్ళ గురించి ఆలోచించాలే కదా అని కొందరు బాధపడ్డారు. మొత్తానికి గా పెండ్లి గీ లొల్లితోని ఆగిపోయిందా, వాయిదా పడ్డదా, లేకుంటే లొల్లి నడుమనే తూతూ మంత్రంగా కానిచ్చేసిండ్రా అన్నది తెలియదు మరి.